కోదాడ శ్మశాన వాటికలో దొరికిన రాగి శాసనాలలో ఒక సెట్టులో కాకత్య గుండెయ తాళపుని చంపిన యుద్ధ ప్రస్తావన గురించి. ఈ శాసనం 10వ శతాబ్దం నాటిది. ఇది సంస్కృత భాష, తెలుగు అక్షరాలలో వ్రాయబడింది. ఈ రాగి పలకను మొదటి చాళుక్య భీముడు మరియు విజయ మహాదేవి కుమారుడు అయిన 2వ విక్రమాదిత్య జారీ చేశాడు. ఈ శాసన ముద్రలో శ్రీ త్రిభువనాంకుశ పురాణంతో కూడిన వరాహ చిహ్నం ఉంది. ఈ శాసనం కుబ్జ విష్ణువర్ధను నుండి 2వ విక్రమాదిత్య వరకు వారి పాలన గురించి తెలియజేస్తుంది. ఇంకా ఈ శాసనం కాకత్య వంశానికి చెందిన ఎర్ర కుమారుడు గుండ మనవడు అయిన గుండయ్య యొక్క వీర కార్యం గురించి వివరిస్తుంది. మరియు 2వ విక్రమాదిత్య కొండపల్లి విషయంలో ఉన్న ఎన్వూరు మరియు లోచెరువులు అనే 2 గ్రామాలను గుండయ్య మొదటి భార్య హరిద్ర వంశానికి చెందిన లోకనవ్వకు దానమిచ్చారు. ఆమె యుద్ధంలో తాళపుని చంపి రాజుకు తన పూర్వీకుల సింహాసనాన్ని తిరిగి పొందడంలో సహాయపడింది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మొదటి చాళుక్య భీమతో వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి. ఈ తల ఎవరో కాదు, మొదటి విక్రమాదిత్య యొక్క సోదరుని వారసుడు గుండయ్య యొక్క వీర కార్యాన్ని వివరించే శాసనంలోని భాగం ఇలా ఉంది. అనేక ఖరితురగా పదతి విస్ఫులింగాసి సంకులన్ తాళాదీపం యుధి గజ మారుడ్య నిర్జిత్య రాజ్య సంప్రదాన పారితోషేణ. మొదటి చాళుక్య భీముడి కుమారుడు విజయాదిత్యుడు 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇతను విరాజ వద్ద కళింగను పాలిస్తున్న 3వ వజ్రహస్తుడిని ఓడించి ఆ స్థలంలో ప్రశస్తితో విజయస్తంభాన్ని నిర్మించాడని కూడా ఇది పేర్కొంది.